రాఘవ్, టెక్నాలజీ మరీ అంత అడ్వాన్స్డ్ కూడా అవ్వలేదు. నువ్వు ఫోన్ అలా చూస్తూ ఉంటే దానంతట అదే కాల్ వెళ్ళిపోతుంది. మావయ్య, మీరు ఆఫీస్లో ఏం చేస్తున్నారు? నాన్న, ఈరోజు నా ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేయడానికి వచ్చాను. అండ్ ఏంటి మీ ప్రాజెక్ట్? రాఘవ్తో రేఖకి తన మనసులో మాట చెప్పించే ప్రాజెక్ట్. రాఘవ్, ఈ ప్రాజెక్టు మరీ విసిగించేస్తుంది. ఇది పూర్తయ్యేంత వరకు మొత్తం నేనే చూసుకుంటాను. మావయ్య, అన్ని ప్రయత్నాలు నేనే ఎందుకు చేయాలి? వచ్చి కలవమని నేనే అడగాలి, నేనే కాల్ చేయాలి, లొకేషన్ నేనే డిసైడ్ చేయాలి. మావయ్య, మనసులో మాట అంటే ఇద్దరి వ్యక్తులకి సంబంధించింది. మరి అన్ని ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఎందుకుంటున్నాయి? తప్పుగా అనుకోవద్దు నాన్న, కానీ ఎక్కువసార్లు గడిబిడి చేసేది కూడా నువ్వే కదా. నా మాట విను. ముందు ఎవరేం చేస్తున్నారా అనే గోలలో పడిపోకు. నీ మనసులో మాట చెప్పాలనుకుంటున్నావు కదా, అయితే చెప్పేసే నాన్న. అరే, నువ్వు 10 ప్రాజెక్టులు ఒకేసారి చేయడానికి కూడా వెనుకంజ వెయ్యావు. మరి నీ మనసులో మాట చెప్పడానికి వెనుకడిగెందుకు? ప్రేమిస్తున్నావు కదా, మరి చెప్పేసే. అరే పిచ్చోడా, ఎంత ప్రేమిస్తున్నావో చెప్పే. అంతే, ఈ రోజుకి ఇదే సరిపోతుంది. నా లెక్క ప్రకారం ఆగిపోయిన ప్రాజెక్ట్ ఈరోజు ఖచ్చితంగా ముందుకెళ్తుందనుకుంటున్నాను. హే యంగ్ మ్యాన్, ఒక మంచి న్యూస్తో నాకు రిపోర్ట్ చేయి. బాయ్. మావయ్య ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చారా? పూర్ణిమ వదినా, మీరు నా ఫోన్ ఎక్కడైనా చూసారా? ఎక్కడ కనిపించడం లేదు. ప్లీజ్ మీరు ఒకసారి కాల్ చేసి చూడండి. చూస్తుంటే ఎప్పుడు నీ గురించి ఆలోచించే వాళ్ళెవరో ఉన్నట్టున్నారు. అందుకే కదా నువ్వేం కోరుకుంటే అది నీకు వెంటనే దక్కేస్తుంది. ఏదేదో వాగుతుంటావు. ఇలాంటి పనికిరాని ఆలోచనలన్నీ నీ బుర్రలోకి ఎలా వస్తాయి పూర్ణిమ? వదినా, ఏమైంది? పూర్ణిమ వదిన, మీరు బానే ఉన్నారా? తెలీదు, వామిటింగ్ వచ్చేలా ఉంది. వామిటింగా? వదినా, ఈరోజు లెసన్. మావయ్య మాట కూడా నేను వినకూడదేమో. ఏమైందమ్మా రేఖ? పూర్ణిమకి ఏమైంది? పిన్ని గారు తనకి వామిటింగ్ వచ్చేలా ఉందని అన్నారు. నిజంగానా? ఏమైంది పిన్ని గారు? మీరు ఎందుకు ఇలా నవ్వుతున్నారు? అరే అమ్మా పూర్ణిమ, ఇలారా. ఈ కాలం అమ్మాయిలైనా మీరిద్దరూ పెద్ద ముద్దులే. అరే పూర్ణిమ, మనకి శుభవార్త చెప్పబోతోంది. దుర్గమ్మ తల్లికి శతకోటి నమస్కారాలు. చెకప్ చేయకుండా ఏదేదో మాట్లాడకమ్మా. నోర్మై, ఇంకేమీ మాట్లాడకుండా నువ్వు రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు పూర్ణిమని చెకప్ కోసం. నాకు పూర్తి నమ్మకం ఉంది, మన పూర్ణిమ ఖచ్చితంగా శుభవార్త చెప్పబోతోంది. అరే రేఖ, నెక్స్ట్ నెంబర్ నీదే. నువ్వు రాఘవ్తో ఏమైనా ప్లాన్ చేస్తున్నావో అన్నీ మంచిగా చేసుకో. ఏంటి పిన్ని గారు మీరు మరీను సిగ్గుపడుతోంది.